ఇది రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కేబినెట్ కలిసి చేసినటువంటి స్కామ్ ఇది. దీంట్లో రేవంత్ రెడ్డి వాటా సగమైతే 25% కేబినెట్ మంత్రులకు, ఇంకా 25% హైకమాండ్కి ఇచ్చే విధంగా మీరు ఒక అగ్రిమెంట్ చేసుకున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నా. ఒకవేళ కేబినెట్ మంత్రులకు 25% దీంట్లో వాటా లేకపోతే మరి కేబినెట్ మంత్రులు నిజంగా మరి ఈ పాలసీ మీద డిస్కషన్ జరిగిందా, లోతైన చర్చ జరిగిందా, మరి డ్రాఫ్ట్ పాలసీని ఇచ్చిన తర్వాత డ్రాఫ్ట్ పాలసీని ఎందుకు నమ్మకుండా ముఖ్యమంత్రిగా రిటర్న్ తీసుకున్నారు, దాని మీద మీరు ఎందుకు లోతైనటువంటి డిస్కషన్ చేయలేదు, మరి ఎవరన్నా దాని మీద మరి డిఫెక్ట్ చేసిండ్రా? ఎందుకంటే ఒకసారి క్యాబినెట్లో ఏ ఒక్క మంత్రి అయినా కూడా దానికి ఆబ్జెక్షన్ చేస్తే అది రికార్డ్ అవుతుంది. మరి ఏ ఒక్క మంత్రి కూడా ఆబ్జెక్షన్ చేయకుండా, డిసిషన్ చేయకుండా మరి అప్రూవ్ చేసిందంటే మరి ఖచ్చితంగా మరి దీంట్లో ఈ లూటీలో మంత్రులకు కూడా భాగస్వామ్యం ఉన్నట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం. మంత్రులు ముఖ్యమంత్రి కలిసి కట్టుకొని ఈ లక్షల కోట్ల రూపాయల స్కామ్లో భాగస్వాములు అయినారు కాబట్టే ఇది యునానిమస్గా క్యాబినెట్ అప్రూవల్గా మీరు బయటకు చెప్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు మీరు తీసుకొచ్చినటువంటి ఈ పాలసీ వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షల కోట్ల విలువైనటువంటి భూములు అన్యాక్రాంతమవుతూ కనీసం ఉన్న అప్పట్లే ఉంటుందంటే కేవలం 5,000 కోట్ల రూపాయలు మాకు దీనివల్ల రెవెన్యూ వస్తాయని చెప్పేసి శ్రీధర్ బాబు చెప్తున్నారంటే ఇది సిగ్గుచేటు కాదని అడుగుతున్నాం. లక్షల కోట్ల విలువైనటువంటి భూమిని కేవలం 5,000 కోట్ల రూపాయలు రెవెన్యూ వస్తుందని చెప్పి దారాదత్తం చేసి ఈరోజు ఈ రాష్ట్రానికి భావి తరాలకు మీరు అన్యాయం చేస్తున్నమాట వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నాను. దీంట్లో నుంచి 25% 1,00,000 కోట్ల రూపాయలు మీరు హైకమాండ్కి పంపి మీ కుర్చీని కాపాడుకోవడానికి తాపత్రయ పడతలేరా ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నా. మరి మంత్రులందరూ దీంట్లో భాగస్వాములై తలా 10,000 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పే కదా మంత్రులందరూ కూడా యునానిమస్గా దీన్ని అప్రూవ్ చేశారు. ఎందుకోసం అని చెప్పి దీని మీద ఏ ఒక్క మంత్రి కూడా ఆబ్జెక్షన్ చెప్పలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దేశంలోని అతిపెద్ద కుంభకోణమైనటువంటి హిల్ట్ కుంభకోణం, దీని ద్వారా వచ్చేటువంటి ఆర్ఆర్సీ ట్యాక్స్, తద్వారా లక్షల కోట్ల రూపాయల ఈ లంచంతో వచ్చేటువంటి డబ్బు, ఆ డబ్బుతోటి మీరు దేశంలోనే రిచెస్ట్ పొలిటీషియన్ కావాలని చెప్పి మీరు ఆలోచిస్తున్నటువంటి మాట ఇది వాస్తవం కాదని అడుగుతున్నాం.